పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారా? ఆళ్ల మళ్ళీ ఆట మొదలుపెట్టారా? వైసీపీలో ఆయన తిరిగి క్రియాశీలకంగా. మంగళగిరి నియోజకవర్గంలో కొంత ఊపు. ఆళ్ల రామకృష్ణ తిరిగి యాక్టివ్ అయ్యారు. వైసీపీలో ఆయన తిరిగి క్రియాశీలకంగా మారడం మంగళగిరి నియోజకవర్గాల్లో కొంత ఊపు తెచ్చినట్లు కనబడుతుంది. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో హైకోర్టును ఆశ్రయించడంతో పాటు చంద్రబాబు, లోకేష్ను ఇందులో ప్రతివాదులుగా చేర్చడం కూడా ఆయన మరోసారి పోరుకు సిద్ధమైనట్లు కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఇనాక్టివ్గా కనిపిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు కేసులతో, అందులోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పోరును ప్రారంభించడంతో తిరిగి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొన్నాళ్ళుగా పార్టీలో యాక్టివ్గా కనిపించలేదు. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వ్యాపారులకు, వ్యవసాయానికి మాత్రమే పరిమితమయ్యారు. అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చే ఎన్నికలకు పోటీ చేస్తారా లేదా అన్న అనుమానం కూడా ఒక దశలో కలిగింది. 2019 ఎన్నికలకు ముందు తాను ఎన్నికల్లో పోటీ చేయనని వైఎస్ జగన్కు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. అయితే నాడు కాదంటూ జగన్ వారించడంతో తప్పనిసరి స్థితిలో పోటీకి దిగి ఎమ్మెల్యే గెలిచారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్లో చేరి తిరిగి వైసీపీలో చేరినా యాక్టివ్గా లేరు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా 2 సార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విజయం సాధించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడుపై అనేక కేసులు వేశారు. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. 2024 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి పోటీ చేయలేదు. మురుగుడు లావణ్యకు జగన్ టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిందే. త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని కూడా మంగళగిరిలో ప్రారంభిస్తారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గం మారుతారని భావించినా ఆయన మాత్రం తిరిగి మంగళగిరి నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.